ఛానల్ వ్యూవర్స్ అందరికి నమస్తే. ప్రస్తుతం మనం ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి అక్క గారితో మనం ఉన్నాం. సో ఈనాడు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినా గానీ ఈనాడు సర్పంచ్ అభ్యర్థులను గెలిపించడానికి కీలకంగా కృషి చేస్తారు, ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా మనం చూసుకోవచ్చు, అయితే రైతన్నల మద్దతు తీసుకొని ఈనాడు గ్రామంలో ప్రతి ఒక్కరికి అవగాహన తెలుపుతూ సంక్షేమ పథకాల గురించి తెలుపుతూ ఈనాడు ఆ గ్రామంలో అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించడానికి కీలకంగా కష్టపడ్డారు అక్క గారు. మొత్తానికి ఎట్లా ఉంది ఈనాడు తుర్కపల్లి మండలంలోనే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడం, మీరు కూడా చాలా కష్టపడ్డారు, మండల అధ్యక్షులు అయితే. సో ఎట్లా చూస్తా ఉన్నారు? ముందుగా V7 మీడియాకి నమస్కారాలు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడంలో కూడా కీలక పాత్ర V7 మీడియా ఉంది. ప్రత్యేకంగా V7 మీడియాకి ధన్యవాదాలు. అలాగే ఈ రోజు చూసుకున్నట్టయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మన ప్రజల్లోకి, మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్క సంక్షేమాన్ని ప్రతి ఒక్క అర్హులకు అందజేయాలని మన కార్యకర్తలు కూడా ముందు నుంచి చురుకుగా పాల్గొన్నారు. అందువల్ల దాదాపు మన తుర్కపల్లి మండలం చూసుకున్నట్టయితే 33 గ్రామ పంచాయతీలకు గాను 26 గ్రామ పంచాయతీలు మన కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అందులోనూ మన అన్నగారు కూడా చాలా మన అభ్యర్థులను గెలిపించాలని మన రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు మన ఆలేరు శాసనసభ్యులు చాలా కృషి చేశారు. ఎప్పటికప్పుడు మాకు ముఖ్యులకి గైడ్ లైన్స్ ఇస్తూ పలానా ఊరు ఎప్పటికప్పుడు కూడా అన్నగారు చెప్పడం జరిగింది. అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు మన సంక్షేమ పథకాలే మన కార్యకర్తలని, మన పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన ఓటర్ మహాశ్రేయులందరికీ కూడా ధన్యవాదాలు. సో మొత్తానికి మనం చూసుకోవచ్చాక మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినంటే ఆ సంతోషం వేరే ఉంటుంటది. సో మీరు కూడా ఒక మండలంలో, తుర్కపల్లి మండలంలో ఉన్నారు, ఉన్నటువంటి నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు కదా. సో ఆ సంతోషాన్ని మీరు ఎట్లా చెప్తా ఉన్నారు కార్యకర్తలకు కానీ? ఎందుకంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తలు అంటేనే ఈనాడు కాంగ్రెస్ పార్టీకి బలగం. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ నాయకుల గురించి, కార్యకర్తలు కష్టపడ్డటువంటి అందరి గురించి? కష్టపడ్డ వాళ్ళందరికీ దాదాపుగా అన్నగారు గుర్తించి టికెట్ ఇచ్చారు. సరే, 1-2 అదృష్టం బాలేక కొద్దిగా 1-2 సీట్లు పోయినా గానీ వాళ్ళెవ్వరు కూడా అధైర్యపడద్దు. ఎందుకంటే ముందు రానున్న ఎంపీటీసీ ఎలక్షన్లలోను, జెడ్పీటీసీ ఎలక్షన్లలోను, ఇక్కడ టౌన్ చూసుకున్నట్టయితే మనకు మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ప్రతి ఒక్కరికి అవకాశం మన అన్నగారు కల్పిస్తారు. కాబట్టి ఎవ్వరు అధైర్యపడకండి. సరే, ఈ రోజు పోవచ్చు కానీ రేపు వస్తాం కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా మన రైతన్నలకు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో నెలలు వెయిట్ చేసినా కానీ డబ్బులు రాకపోతుండే. ఈ రోజు మన అన్నగారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కానీ ఇక్కడ ఆలేరు నియోజకవర్గానికి వచ్చేసి మన బీర్ల ఐలన్న గారు కానీ, మన బీర్ల ఐలన్న కాస్త నీళ్ళ ఐలన్న, ఇప్పుడు ఇండ్ల ఐలన్న కూడా పేరు తెచ్చుకురు. అలాగే రైతుల పట్ల ఎప్పటికప్పుడు కూడా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ రోజు ధాన్యం కొనుగోలు విషయంలో చూసుకున్నట్టయితే కూడా ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. రైతన్నలు కూడా 3 రోజులలో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. కాబట్టి రైతన్నలు కూడా చాలా ఆనందంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల. మనకు సంక్షేమ పథకాలు కానీ, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడం కానీ చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడంలో కానీ ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్క అర్హులకు అందుతుంది. కాబట్టి మన ఓటర్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా హర్షణీయంగా ఉన్నారు. అందుకు గాను మన ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇది మనం చూస్తాం, ఈయన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అక్క గారు ఎంతో ఈనాడు అభ్యర్థులను గెలిపించడానికి తుర్కపల్లి మండలంలో అయితేనేమి, నియోజకవర్గంలో అయితేనేమి ఈనాడు 6 దిశలు కృషి చేస్తూ తినకపోయినా కార్యకర్తలు ఈనాడు అందరికీ సపోర్ట్ చేయాలని చెప్పేసి కష్టపడ్డారు. ఈనాడు ఆ రిజల్ట్ ప్రజా తీర్పుతోని మనకి వెలువడడం జరిగింది. కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఈనాడు ఆలేరు నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించినట్టుగా చూసుకోవచ్చు. ఈనాడు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా గానీ ప్రజా తీర్పు కాంగ్రెస్ వైపు ఉంది. ఏదైతే కాంగ్రెస్ తెచ్చినటువంటి సంక్షేమ పథకాలే ఇది నిదర్శనం అని చెప్పేసి చెప్తాం. సో రాబోయేటటువంటి ఎంపీటీసీ గానీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఈనాడు ప్రజా తీర్పు, ప్రజలు ఓట్లేసి గెలిపించేది ఈనాడు కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ అజయ్ తో కృష్ణ.